హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఎక్కువగా ఫేమస్ ఉన్నది ఎవరు అంటే కుమారి ఆంటీ. ఎందుకంటే ఒకప్పుడు తన ఫుడ్ స్టాల్ ఎక్కడైతే ఉందో అక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఐటీ వాళ్ళు వెళ్ళి తినడము, దాని తర్వాత ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కడికి వెళ్ళి తనకి మంచి పాపులారిటీ తీసుకురావడము, అటు ఫుడ్ స్టాల్ నుంచి సీరియల్స్లోకి రావడము, షోస్లోకి రావడము, అలాగే కొన్ని కాలేజెస్లలో కూడా తను ఫుడ్ సప్లై చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే సక్సెస్ పరంగా ముందుకు వెళ్తూ ఉన్న కుమారి ఆంటీ ప్రజెంట్ బిగ్ బాస్ 8కి వెళ్ళడానికి చాలా ప్రయత్నాలే చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే తను బిగ్ బాస్ 8కి వెళ్తుంది అని తనంతట తానే కన్ఫర్మ్ చేస్తూ ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ ఫోటో తీసుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా గెలుస్తానని కూడా అంటుంది. అయితే ఈ వీడియోకి సంబంధించి మనం ఇక్కడ ఈ పిక్చర్స్ చూసుకోవచ్చు. ఇటు కుమారి ఆంటీ తను ముందు నుంచి అయినా అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే ఆయనకి కట్అవుట్ ఉన్న మనిషికి కంటెంట్ అక్కర్లేదు అంటారు. ఎందుకంటే ఆ మనిషి కట్అవుట్తోనే మొత్తం మేనేజ్ చేసేయచ్చు అన్నప్పుడు ఆయన జస్ట్ ఫోటో చూపిస్తేనే హడలెత్తిపోతారని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆయన ఫ్యాన్స్ని టార్గెట్గా చేసుకొని ఇప్పుడు కుమారి ఆంటీ కావాలని ఇటు మెగా ఫ్యాన్స్ అలాగే మెయిన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇటు ఆమెకు సపోర్ట్ చేస్తే బిగ్ బాస్ సీజన్ 8లో తను విన్నర్ అవుతుంది అనే విధంగా తనైతే మాట్లాడుకొస్తుంది. మరి ఈ సీజన్లో ఇంకొంతమంది పేర్లు బయటకైతే వచ్చాయి. అవేంటి అనేది ఒకసారి చూస్తే సీరియల్ నటి తేజస్విని, యాంకర్ వింధ్య, విష్ణుప్రియ, శ్వేతా నాయుడు, అంజలి, బుల్లితెర స్టార్ ఇంద్రనీల్ వర్మ, కమీడియన్ సద్దాం, సీరియల్ హీరో శివకుమార్, టాలీవుడ్ సీనియర్ హీరో వినోద్ కుమార్, అండ్ అలాగే మై విలేజ్ షో అనిల్, తెలుగు హీరోయిన్ కుషిత, సుప్రీత, యూట్యూబర్ శీతల్ గౌతమ్, సీనియర్ నటి సనా, మోడల్ ఉర్మిళా చౌహాన్, యూట్యూబర్ యువ సామ్రాట్, కమీడియన్ బబ్లు హౌస్లోకి రాబోతున్నారు. అయితే ఇప్పుడు అలాగే లాస్ట్లో యూట్యూబర్ బబ్లు కూడా ఈ హౌస్లోకి అయితే రాబోతున్నారు. మరి బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి నెక్స్ట్ ఇప్పుడు సెప్టెంబర్ మంత్లో దీనికి సంబంధించి షో అయితే స్టార్ట్ కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికంటే ముందు మనకి ఇంకా ట్రైలర్ కానీ ఒక చిన్న గ్లిమ్స్ లాగా కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అని ఈ టైంలో ఇప్పుడు కుమారి ఆంటీ ఇలా చెప్పడం అనేది ఒక విధంగా అది పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే బిగ్ బాస్ షోకి వెళ్ళకన్నా ముందు మనం ఎలాంటి షోలోనైనా ఎక్కడైనా ఇంటర్వ్యూస్లలోనైనా నేను వెళ్తున్నాను అని చెప్తే మాత్రం లోపలికి రానివ్వరు. మరి దానికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు కుమారి ఆంటీ వెళ్తుందా లేదని బిగ్గెస్ట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు.